శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయత్ సర్వవిఘ్నోపశాంతయే. రామ అగస్త్య సంవాదము. పులస్త్యుడు పలికెను. అనంతరము దేవతలు వారి వారి విమానాలలో అగస్త్యుని ఆశ్రమానికి బయలుదేరిరి. శ్రీరాముడు కూడా అగస్త్యుని తపోవనానికి బయలుదేరి వెళ్ళెను. వెళ్తూ వెళ్తూ శ్రీరాముడు మనసులో ఇట్లు భావించెను. ఈ అగస్త్యముని నన్ను చూడడానికి నా సభకు వచ్చినప్పుడు తిరిగి తన ఆశ్రమానికి రమ్మని చెప్పాను. దేవతల ఆజ్ఞ నెరవేర్చుటకు మరియు నా కార్యం నెరవేర్చుటకు దేవదానవ పూజితుడైన అగస్త్య ఋషిని దర్శించెదను. నన్ను చూసినంతనే ఉపదేశమునిచ్చెను. ఆ ఉపదేశం వల్ల నా దుఃఖం నశించెను. నా తండ్రి దశరథుడు, తల్లి కౌసల్య సూర్యవంశంలో జన్మించినాను. అయినా కూడా దుఃఖం నన్ను వదలటలేదు. రాజ్యభారం వహించవలసిన కాలంలో భార్య అనుజులతో వనవాసం చేయవలసి వచ్చినది. వనవాస కాలంలో నా భార్యను రావణుడు అపహరించినాడు. అసహాయుడనైన నేను ఉత్తమమైన సాగరం దాటి లంకాపట్టణం ముట్టడించి కులమును నాశనం చేసి సీతను చూశాను. దేవతల సమక్షం నా సీతను త్యజించినాను. అప్పుడు దేవతలు ఆమె పవిత్రాన్ని పలకగా ఆమెను స్వీకరించి గృహానికి తీసుకువచ్చాను. లోకోపవాద కారణంగా తిరిగి త్యజించాను. ఆమె అడవిలో వనవాసం చేస్తున్నది, నేను పట్టణంలో వసిస్తున్నాను. నేను ఉత్తమకర సంజాతుడను, ధనుర్విద్యలో మేటిని. అయినా కూడా అంతులేని దుఃఖం అనుభవించుచున్నాను. ఆ బ్రహ్మదేవుడే తప్పకుండా వజ్రసార సారాంశంతో నన్ను సృష్టించాడు. ఇప్పుడు బ్రాహ్మణాదేశంగా ఈ భూమిపై తిరుగుతూ తపస్సు చేయుచున్న శూద్రుని సంహరించినాను. ఆ దేవతల వాక్యం వల్ల నా ప్రాణం ఇంకా నా హృదయంలో ఉన్నది. జగత్తు యొక్క హితం కోసం ఉన్న ఆ మునిని దర్శిస్తాను. ఆ ముని సందర్శనం వల్ల నా దుఃఖం నశిస్తుంది. సూర్యుడు ఉదయించడం వలన హిమం కరుగునట్లు ఆ ముని సందర్శనం వల్ల నా దుఃఖం నశిస్తుంది. తన ఆశ్రమానికి విచ్చేసిన దేవతలను అగస్త్య మహాముని సాదరంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యమును సమర్పించి వారిని పూజించెను. ఆ మహాముని యొక్క పూజను దేవతలు సంతోషంతో స్వీకరించి సహచరులతో పాటు స్వర్గమునకు వెడలిరి. వారు వెడలిన పిదప శ్రీరాముడు పుష్పక విమానం నుంచి కిందకు దిగి అగస్త్యమునికి నమస్కరించుటకు ముందుకు వెళ్ళెను. శ్రీరాముడు పలికెను, ఓ ముని శ్రేష్ఠ, నేను దశరథుని కుమారుడను. మిమ్మల్ని దర్శించుటకు వచ్చాను. నా యందు దయచూపవలెను. మీ దర్శనం వలన నా పాపములన్నీ నశించెను. ఇందులో ఎటువంటి సందేహము లేదు. పులస్త్యుడు పలికెను. శ్రీరాముడు అలా పలికి పదే పదే నమస్కరించెను. శిష్యగణాలు, మృగాలు వనం యొక్క కుశలమును అడిగి తెలుసుకుని, హే భగవాన్, ఆ శూద్రుని శంభోకుని సంహరించి మిమ్మల్ని దర్శించాలన్న కోరికతో ఇక్కడికి వచ్చాను. అగస్త్యుడు పలికెను, ఓ రఘుశ్రేష్ఠ, నీకు స్వాగతం. ఓ జగద్వంజ, ఓ సనాతన, ఓ కాకుత్స, నీ దర్శనంతో ఇక్కడ ఉన్న మునులతో పాటు నేను కూడా పునీతుడనయ్యాను. ఓ రాజశ్రేష్ఠ, నీ కోసం అర్ఘ్యం తెచ్చాను, స్వీకరించు. ఓ శత్రు సంహారక, నీకు స్వాగతం. నా అదృష్టం వల్ల నీవిచ్చటికి వచ్చావు. నీవెల్లప్పుడూ ఉత్తమ గుణములు కలిగి ఉందవు. అందువల్ల నీవు పూజార్హుడవు. నా హృదయం నందు నీవు ఎల్లప్పుడూ స్థితుడవై ఉన్నావు. శూద్రుని సంహరించి నీవిచ్చటికి వస్తావని దేవతలు చెప్పారు. బ్రాహ్మణ పుత్రుని నీవు ధర్మంగా పునర్జీవితుని చేశావు. ఓ రాఘవ, నీవు నాతో ఉండవలెను. ఓ మహామతి, ప్రభాత సమయాన నీవు అయోధ్యకు వెళ్ళవచ్చును. ఓ రాఘవ సౌమ్య, ఈ దివ్యాభరణం స్వీకరించు. ఉత్తమమైన ఈ ఆభరణం విశ్వకర్మ తన దివ్య శరీర తేజస్సుతో తయారు చేసెను. దీన్ని స్వీకరించి నన్ను ఆనందింప చేయవలెను. లబ్ధస్య హిపుర్దానే సుమహత్ఫలముచ్యతే. తనకు లభించిన దాన్ని తిరిగి దానం చేసినచో అటువంటి దానానికి మహాఫలం లభించినని చెప్పబడినది. ఇంద్రాది సురోత్తములను కూడా కాపాడే శక్తి నీకున్నది. విధి విధానం నేను నీకు సమర్పింతును. ఓ నరశ్రేష్ఠ, నీవు దీన్ని స్వీకరించవలను. పులస్త్యుడు పలికెను. ఇక్ష్వాకు వంశంలో మహాబాహుడని శ్రీరాముడు తన క్షత్రియ ధర్మం స్మరించుకుని చేతులు జోడించి ఆ మునిశ్రేష్ఠునితో ఇట్లు పలికెను, హే భగవాన్, మీ వద్ద దానం స్వీకరించడం నిషేధము. ఓ బ్రాహ్మణోత్తమ, క్షత్రియుడైన వాడు విప్రుల వద్ద దానం ఎలా స్వీకరించగలడు? నేను గృహస్థుడను. నేను దానం ఎట్లు స్వీకరింపదగనో మీరే చెప్పవలను. అంతేకాదు, మీరు ఇచ్చు దానం ఎట్లు స్వీకరింపదగను? నాకు ఎటువంటి ఆపద వాటిల్లలేదు, కష్టం కలగలేదు. మరి నేను ఎట్లు ఈ దానం స్వీకరింపదగను? నా భార్య పోయి చిరకాలమైనది, మరో వివాహం చేసుకొనలేదు. అటువంటి నేను ఈ దానం స్వీకరిస్తే దోషం పొందుదును. ఇందులో ఎటువంటి సందేహము లేదు. కష్టకాలంలో మాత్రం క్షత్రియుడు దానం స్వీకరింపదగునని మనువు వచనం. కుర్వన్న దోషమాప్నోతి మనురేవాత్ర కారణం. వృద్ధౌ చ మాతా పితరౌ సాధ్వీ భార్య శిశు సుత ఆప్యకార్య సతం కృత్వా భర్తవ్యా
అసరా బ్రవీత్. వృద్ధులైన తల్లిదండ్రులు, సాధ్వైన భార్య, శిశువైన కుమారుని పరిస్థితులు అనుకూలించనప్పుడు 100 తప్పులు చేసైనా వారిని రక్షించవలను. అందువల్ల ఓ బ్రహ్మర్షి, మీరు చేయుచున్న ఈ దానం నేను స్వీకరించలేను. ఓ శిరపూజిత, నా యందు అనుగ్రహం పొందవలను. అగస్త్యుడు పలికెను, ఓ రాజా, రాజులు దానం స్వీకరించుట దోషం కాదు. ఓ రాఘవ, ముల్లోకాలను రక్షించగల శక్తిమంతుడవు నీవు. నేను బ్రాహ్మణుడిని మాత్రమే కాదు, తపస్విని కూడా. అందువల్ల ఓ నరాధిప, విధి విధానముగా దీన్ని నీకు సమర్పించదను. దయచేసి స్వీకరించవలను. రాముడు పలికెను, తెలిసి క్షత్రియుడనైన నేను దానమెలా స్వీకరింతును? అందున బ్రాహ్మణుడిచ్చే దానం ఎట్లు స్వీకరింపదగను? దయచేసి మీరే చెప్పండి. అగస్త్యుడు పలికెను, ఓ రామ, పూర్వం కృతయుగంలో రాజు బ్రహ్మభూతుడగట వలన ప్రజలందరూ రాజులేని వారైరి. వారందరూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఇలా పలికిరి, దేవతలకు శతకృతువైన ఇంద్రుడున్నాడు. ఓ లోకేశ, మా శ్రేయస్సు కోసం ఒక రాజుని సృష్టించు. అతన్ని పూజిస్తూ ప్రజలందరూ భూమిపై సుఖములు అనుభవింతురు. అంతటి సురాశ్రేష్ఠుడైన బ్రహ్మదేవుడు లోకపాలకులను ఇంద్రునితో సహా పిలిచి వారితో ఇలా పలికెను, మీరందరూ మీ తేజోభాగములు సమర్పించండి. లోకపాలకులందరూ ఒక్కొక్కరు వారి తేజస్సులో పావు భాగం సమర్పించిరి. బ్రహ్మ అక్షయంగా ఇచ్చెను. దానివల్ల అక్షయుడైన రాజు పుట్టెను. బ్రహ్మదేవుడు తన అక్షయ తేజోభాగమునకు లోకపాలకుల అంశంను చేర్చెను. దాని నుండి ఉత్పన్నమైన రాజు ప్రజాక్షేమం చూసుకున్నట్లో పాండిత్యుడయ్యను. రాజు తనలో ఉన్న ఇంద్రుని భాగం వల్ల అందరినీ ఆజ్ఞాపించును. వర్ణభాగం వల్ల అందరికీ పుష్టిని కలిగించును. కుబేరుని భాగం వల్ల యాచించు వారికి కోరినది ఇచ్చును. యముని భాగం వలన దండించును. ఓ రఘోత్తమ, నీవు కూడా ఇంద్రుని భాగం వలన నీవు నరేంద్రుడవు. అందువల్ల ఈ ఆభరణం స్వీకరించి నన్ను తరింపజేయు. పులస్త్యుడు పలికెను. అప్పుడు శ్రీరాముడు సూర్యుని వలె ప్రకాశించుచున్న ఆ దివ్యాభరణం మునిహస్తముల నుంచి స్వీకరించెను. పరమవీరుడైన రాఘవుడు అగస్త్యుని వద్ద నుండి రత్నం స్వీకరించి దాన్ని చాలా సమయం పదే చూసెను. దానిలో ఉసిరికాయంతలా ఉన్న ముత్యములున్నవి. అందులో వజ్ర, నీల, కెంపు, పద్మరాగ, గోమేధిక, పుష్యరాగములు చక్కగా విభజించబడి అందంగా బంగారంలో అమర్చబడినవి. విశ్వకర్మచే ఆ ఆభరణం ఎంతో రమ్యంగా చేయబడినది. శ్రీరాముడు దాన్ని సంతోషంగా ప్రేమతో చూసి ఇట్లు యోచించెను, దీనికి సమానమైన రత్నాన్ని నేను ఎక్కడా చూడలేదు. అందంగా అమర్చబడిన ఈ ఒక్కొక్క రత్నం యొక్క వెల పృథ్వీకి సమానంగా ఉండను. విభీషణుని లంకలో కూడా ఇటువంటి దివ్యరత్నాన్ని నేను చూడలేదు. శ్రీరాముడు ఈ విధంగా యోచిస్తూ దివ్యాభరణం పొందిన విధమును ఈ విధంగా అడిగెను. శ్రీరాముడు పలికెను, ఓ బ్రాహ్మణ, ఇది అద్భుతమైనది, రాజులకు కూడా పొందశక్యం కానిది. ఇది మీకెలా లభించింది? దీన్ని ఎవరు తయారు చేశారు? ఓ మహాముని, ఇది తెలుసుకోవాలని కుతూహలంగా ఉన్నది. అరచేతిలో రత్నం పెట్టినప్పుడు దాని ప్రకాశం చేతిలో మాత్రం కనిపిస్తే అది అధమ్మం అని శాస్త్రములు అటువంటి రత్నాన్ని గర్హిస్తాయి. ఓ మునిసత్తమ, దాని ప్రకాశం అన్ని దిక్కులందు వ్యాపిస్తే అది మధ్యమం. ఏ రత్న ప్రకాశం పైకి వ్యాపించినో అది ఉత్తమ రత్నం అని ఋషులు చెప్పుదురు. హే స్వామి, నీవు బహు ఆశ్చర్యములకు నిధివి. కాకుత్సుడవైన రాముడు ఇలా పలుకుతున్నప్పుడు అగస్త్యుడు ఇలా పలికెను, ఓ రామ, పూర్వం త్రేతాయుగంలో జరిగిన ఒక వృత్తాంతం నీకు చెబుతాను విను. ద్వాపరయుగం ఆరంభం కానున్న సమయంలో అరణ్యంలో నేను చూసిన దాన్ని నీకు చెబుతాను. ఓ రఘునందన, ఓ మహాబాహు, ఆ ఆశ్చర్యంను వినుము. పూర్వం త్రేతాయుగంలో బహు విస్తారమైన ఒక అరణ్యం ఉండేది. అది అన్ని వైపులా 100 యోజనముల నిడివి కలిగి ఉండెను. ఆ అడవిలో పక్షులు కానీ మృగాలు కానీ ఉండేవి కాదు. ఆ నిర్జన అరణ్యంలో ఉత్తమమైన తపమాచరించవలెనన్న యోచనతో ఆ అరణ్యంలో ప్రవేశించాను. వివిధ ఆకృతిలో ఉన్న ఫలమూల, దుంపలు మొదలైనవి శాఖాభరితమైన ఆ అరణ్యం వర్ణించగలవి కాదు. ఆ అరణ్యం మధ్యలో 1 యోజనం పొడవున్న సరస్సు ఉన్నది. ఆ సరస్సు హంస, కరాండవ, చక్రవాకాది పక్షిగణాలతో నిండి ఉంది. తపమాచరించుటకు ఆ సరస్సు వద్దకు వెళ్ళాను. పురాతనమైనది. తపస్సులో జనులు లేనటువంటి ఆ ప్రాంతంలో ఒక వేసవి రాత్రి ఉన్నాను. ఉదయాన్నే లేచి సరస్సు వద్దకు వెళ్ళినప్పుడు కొంత దూరంలో ఒక ప్రాణం లేని దేహాన్ని చూశాను. ఆ దేహం కృళ్ళకపోగా ప్రకాశవంతమై ఉంది. ఓ రాఘవ, కొంత తొడవ అక్కడే నిల్చుని ఇదేమిటని యోచించాను. నిర్జనమైన ఆ కారడవిలో ఎవరో ప్రాణం వదిలారు. అతడు ఋషియో రాజో అయ్యుండాలి. ఇక్కడికి ముని వచ్చుటకు కారణం లేదు. రాజు అయితే ఇక్కడికి ఎందుకు వస్తాడు? నిన్ననో ఆ రాజు ఈరోజు వేకువజామున అతడు మరణించి ఉంటే ఇతనిచ్చట సంహరించినట్లు గుర్తులేమీ లేవు. ఇతనెవరు? ఇచ్చటికి ఎలా వచ్చాడు? ఎలా చనిపోయాడు? దీని గురించి నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇలా ఆలోచిస్తూ ఉంటే మనోవేగంతో ప్రయాణం చేసే హంసలు పూడ్చబడిన ఒక దివ్యమైన విశాల విమానం నా ముందు వచ్చినది. ఆ విమానంలో వేల కొలది అప్సరసులు, అంతేమంది గంధర్వులు, ఒక గొప్ప మనిషిని
ఆనందింపచేయుచుండిరి. కొంతమంది దివ్య గేయాలు పాడుచుండగా మిగిలిన వారు దివ్య వాద్యములు వాయించుచుండిరి. ఓ రఘుకులోద్వహ, అంతటా విమానం నుంచి ఆ మనిషి కిందకు దిగి సరోవరానికి వెళ్ళి స్నానం చేసి మృతదేహం నుంచి కావలసినంత మాంసం తీసుకుని తృప్తిగా తిని తిరిగి సరోవరంలో స్నానం చేసి విమానం ఎక్కుట గమనించాను. దేవతల వలె కాంతివంతమైన శరీరం గల ఆ మనుషుని వద్దకు వెళ్ళి, ఓ స్వర్గం నుంచి వచ్చిన మహానుభావ, నీ ఆహారం చూస్తే అసహ్యకరంగా ఉన్నది, నీ గతి చూస్తే ఉత్తమంగా ఉంది. రహస్యం కాకపోతే నీవు దీని గురించి నాకు వివరించాలి. నీ పరమవచనములు వినాలని కోరికగా ఉంది. నీవెవరు? దేవతవలే ఉన్న నీవు ఇటువంటి నీచమైన ఆహారాన్ని ఎందుకు తింటున్నావు? నీ నివాసం ఎక్కడా? ఉత్తమమైన రూపం కలిగి శవంగా ఉన్న ఈ దేహం ఎవరిది? నిజమైన ఈ ఆహారం నీవేళ స్వీకరిస్తున్నావు? దీని అంతరార్థాన్ని నీ ద్వారా వినాలనుకుంటున్నాను. ఓ రఘునందన, నేను పలికిన మాటలు విని ఆ స్వర్గవాసి చేతులు జోడించి ప్రాంజలి అయి మనోహరంగా ఇలా పలికెను. శ్వేతుడు పలికెను, ఓ ద్విజుడా, నాకు సుఖదుఖం కలిగించుచున్న నా చరిత్ర ఈనాడు నీకు చెప్పెదను. ధర్మమును అతిక్రమించుటకు ఎవరికీ సాధ్యం కాదు. నీవడిగిన వివరాలన్నీ నీకు చెప్పెదను వినము. పూర్వం మహాయశస్వి విదర్భ దేశాధిపతి అయిన ఒక రాజుండెను. అతడు నాకు తండ్రి. పరమధార్మికుడుగా 3 లోకాల్లో కీర్తి పొందిన నా తండ్రి పేరు వసుదేవుడు. ఓ బ్రాహ్మణ, అతనికి 2 భార్యలు. వారిద్దరికీ ఒక్కొక్క పుత్రుడు కలిగెను. పెద్దవాడినైన నా పేరు శ్వేతుడు, చిన్నవాని పేరు సురధుడు. తండ్రి మరణానంతరం పౌరులు నన్ను రాజునిగా పట్టాభిషిక్తుని గావించిరి. నేను కూడా రాజ్యం ధర్మంగా పరిపాలించాను. రాజ్యభారం వహించి ప్రజలను పరిపాలించు ఈ విధంగా కొన్ని వేల ఏండ్లు గడిచినవి. ఏదో కారణం వల్ల ఈ లోకమందు వైరాగ్యం జనించింది. మరణానికి సిద్ధపడి తపోవనానికి వచ్చాను. పశుపక్షి వివర్జితమైన ఈ వనంలో ప్రవేశించి ఈ సరస్సు వద్దకు వచ్చాను. మహారథుడైన నా తమ్ముడు సురథుని పట్టాభిషక్తుని గావించి ఈ సరస్సు వద్ద మహాఘోరమైన తపం ఆరంభించాను. 10,000 సంవత్సరాల కాలం తపస్సు చేసిన పిదప శుభకరమైన బ్రహ్మలోకం పొందాను. స్వర్గలోకం పొందిన ఆకలి దప్పికలు నన్ను బాధించసాగాయి. అందువల్ల నా ఇంద్రియములు మిక్కిలి క్లేశం పొందినవి. అప్పుడు 3 లోకములలో శ్రేష్ఠుడైన బ్రహ్మదేవునితో, హే భగవాన్, స్వర్గలోకం ఆకలి దప్పికలకు దూరము. అలాంటిది ఏ కర్మప్రాప్తి వలన నాకు ఈ ఆకలి దప్పికలు కలుగుచున్నవి? ఓ పితామహ, నేను ఏ ఆహారం స్వీకరించవలనో దయచేసి చెప్పవలనని కోరెను. బ్రహ్మదేవుడు చాలాసేపు యోచించి నాతో ఇలా చెప్పెను, నీవు నీ దేహం నుంచి వచ్చిన మాంసం మాత్రమే ఆహారంగా స్వీకరించు. నీకు వేరే ఆహారం లేదు. నిత్యము నీ మాంసాన్నే నీవు ఆహారంగా తీసుకో. ఉత్తమమైన తపమాచరించుచున్నప్పుడు నీ శరీరం పుష్టివంతమైనది. కుమార, భూమిపై ఉన్నప్పుడు పాత్రులైన వారికి నీవు ఇవ్వనిది నీకు ఇచ్చట దక్కదు. పూర్వం యాచించిన వారికి నీవు భిక్ష ఇవ్వలేదు. అంతేకాదు, ఇంటికి వచ్చిన అతిథులకు పొరపాటును కూడా వారికి వారి ఆతిథ్యం ఇవ్వలేదు. అందువలన నీవు స్వర్గమునకు వచ్చిన ఆకలి దప్పికలు నేను వెంటాడుతూనే ఉన్నాయి. ఓ రాజేంద్ర, బాగా పుష్టించిన నీ శరీరం నీవే తిను, అదే నీకు తృప్తినిస్తుంది. బ్రహ్మదేవుడు ఆ విధంగా పలికిన పిదప నేను ఇలా చెప్పాను, ఓ దేవా, నా శరీరం నేను తినడం ముగించిన పిదప నాకు ఇక తినడానికి వేరొక ఆహారం మిగలదు. అందువల్ల నా దేహం చూసినంతనే నాకు ఆకలి తీరినట్లు, తృప్తి కలుగునట్లు అనుగ్రహించు. ఓం సహనాభవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.